కీర్తనలు 146 అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. అయితే మనం యెహోవాను స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను స్తుతించంటే ఇప్పుడు దేవుడు మనకు ప్రాణమిచ్చి ఇంత మంచి జీవితాన్నిచ్చినందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి. కాబట్టి మన ప్రాణానికి మనం చెప్పాలి, దేవుని స్తుతించుము అని చెప్పాలి. నా జీవిత కాలమంతయు యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. బ్రతికినన్నాళ్ళు దేవున్నే కీర్తించాలి, దేవున్నే స్తుతించాలి. ఎందుకంటే మనం బ్రతికే ప్రతి క్షణం దేవుడిచ్చిన బహుమతే మనకి. రాజుల చేతనైనను, నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణం వెడలిపోను, వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. కాబట్టి ఏ రాజునైనా సరే, ఏ మనిషినైనా సరే మనం ఎవ్వరిని ఈ ప్రపంచంలో మనం నమ్మలేము. వారు ఎవ్వరూ మనకు ఆధారం గాదు. మనకు ఓన్లీ ఒకే ఒక ఆధారం యేసయ్య. ఎందుకంటే యేసయ్య మనకు జీవితాన్నిచ్చి, యేసయ్య మనకు ప్రతి దాంట్లో మనకి తోడై ఉండే దేవుడు మన యేసయ్య. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తినైనా సరే, ఏ వస్తువైనా సరే, ఏదైనా సరే మనం దానిపై ఆధారపడకుండా దేవునిపై విశ్వాసం ఉంచి, దేవుని కోసమే బ్రతికి, దేవునితో ఉంటే మనకు దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉండి మనతో నడుస్తాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కాబట్టి చూడండి, యాకోబు దేవుడెవరు? యేసయ్య. యేసయ్య యేసయ్య. అయితే యేసయ్య మీద ఎవరు నమ్మకం, ఆశ పెట్టుకొనుంటారో వారు ధన్యులు. ఈ ప్రపంచంలో మీరు ఏది జేసినా, మీకెన్ని కోట్లున్నా, ఎంత తెలివున్నా, ఏదున్నా శూన్యం. ఎందుకంటే దేవునిపై ఆశ లేనిది మనకి ఎంత ఉన్నా సరే వేస్ట్. కాబట్టి దేవునిపై ఆశ ఉంచాలి. ఆశ ఉంచినప్పుడు మనం దేవుని బిడ్డలమవుతాం. ధన్యులమవుతాము. కాబట్టి ధన్యత. దేవుడు దేవుణ్ణి కీర్తించడం గూడా ఒక ధన్యతే. ఆ ధన్యత పొందుకోవాలంటే మనకి ప్రార్థన ద్వారా, పాటలు పాడడం ద్వారా, వాక్యాన్ని చదవడం ద్వారా మనం నేర్చుకుంటాము, చేయగలుగుతాము. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రము దానిలోని సర్వము సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రపంచం ఇప్పుడు మీరు చూసే ఈ రాళ్ళు, సముద్రం, ఈ భూమి విశాలత, ప్రాణులు అన్నీ దేవుడు సృష్టించినవే. కాబట్టి ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టించిన దేవుడు నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి ఇంత మంచి జీవితం ఇచ్చినప్పుడు మనం దేవుని కోసమే ఉండాలి గదా! దేవుడు మనకి మాట ఇచ్చాడు. మనం దేవుని బిడ్డలమై ఉంటే దేవుడు మనల్ని ధన్యులుగా చేస్తాడు. కాబట్టి మనం ఒక మంచి స్థితిలో ఉండాలంటే, స్పిరిచ్యువల్‌గా మనం మంచిగుండాలంటే, మనం ఖచ్చితంగా దేవునిపైయే విశ్వాసం ఉంచి, ముందు మనం ఫస్ట్ దేవుని కోసమే ఉండాలి. అప్పుడు మనం అనుకునేవన్నీ సాధ్యమవుతాయి. దేవుడు మన జీవితంలో సంతృప్తి దయచేస్తాడు. ఎన్ని కోట్లున్నా సరే, ఇప్పుడు కోటీశ్వరులు, కొన్ని కోట్లకు అధిపతులు వారికి తృప్తి ఎందుకుండదంటే, వారి జీవితంలో దేవుడు ఉండడు కాబట్టి. ఏం లేకున్నా సరే దేవుడిని ఆనుకోనుంటే చాలా తృప్తి. ఎంత తృప్తి అంటే అది చెప్పలేని అంత తృప్తి ఉంటది. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నప్పుడు చాలా బలంగా, విశ్వాసంగా, అద్భుతంగా ఉంటుంది జీవితం. ఎన్ని కోట్లు పెట్టినా రాదు అలాంటి జీవితం. ఒక్క దేవుని ద్వారానే, దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడే వస్తది. బాధపరచు బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలిగొనిన వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. ఇప్పుడు బాధపడేవారికి దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. మీకెలాంటి సమస్య ఉన్నా సరే దేవుని దగ్గరికి వెళ్లి, దేవునిపై పూర్తి విశ్వాసం ఉంచితే మీ బాధ అనేది తొలగిపోద్ది. మీ మీకు సంతోషం దయచేస్తాడు దేవుడు. ఆకలి అంటే
శారీరక ఆకలి గాదు. అంటే ఆత్మీయ ఆకలి. మీ ఆత్మీయ ఆకలి అనేది దేవుని ద్వారానే తప్ప మీరు ఏది చేసినా ఆ వాయిడ్ అనేది ఫిల్ గాదు. ఆ ఆకలి. విడుదల ఇప్పుడు ఈ బంధింపబడడం అంటే, ఇప్పుడు పాపం ద్వారా బంధింపబడడం. ఈ లోకాశల ద్వారా బంధింపబడి ఉన్న వారిని దేవుడు విడుదల చేస్తాడు. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మీ పాపం నుంచి ఎలాంటి పాపమైనా సరే, ఎంత భయంకరమైన పాపమైనా సరే, మీరు దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మీకు విడుదల దయచేస్తాడు. కానీ మళ్ళీ అదే పాపంలో ఒక మళ్ళీ వెళ్తే కుక్క తన వామిటింగ్ ఎలా అయితే తింటుందో అదే విధంగా అసహించుకుంటామో దేవుడు కూడా అలానే అసహించుకుంటాడు. కాబట్టి ఒకసారి పాపం వదిలిన తర్వాత కష్టం ఉంటుంది కానీ మళ్ళీ దాని సైడ్ మన 100% ఎఫర్ట్ పెట్టాలి అటు సైడ్ వెళ్ళకుండా. యెహోవా గ్రుడ్డివారి కనులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. చూడండి, యెహోవా అంటే గ్రుడ్డివారంటే కన్నులకు గ్రుడ్డితనం, మనస్సుకి గ్రుడ్డితనం ఉన్న వారిని దేవుడు ఆ కన్నులు తెరవజేస్తాడు గ్రుడ్డితనం ఉన్నవారికి. నెక్స్ట్, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. జీవితంలో అన్నీ కోల్పోయి కృంగి ఉన్న స్థితిలో ఉంటారు కదా, వాళ్ళని కూడా దేవుడు లేవనెత్తుతాడు దేవునిపై విశ్వాసం ఉంచితే. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. నీతిగా ప్రవర్తిస్తే అంటే దేవుడు చెప్పినట్టు మనం ప్రవర్తిస్తే, దేవుని చెప్పినట్టు మనం జీవిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ప్రేమించి మనకి అధికమైన పట్టజాలనంత ఆశీర్వాదములు ఇస్తాడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం విశ్వసించి దేవుని కోసం నీతిగా దేవుడు ఎలా అయితే చెప్పాడో ఆ విధంగానే మనం బ్రతుకుదాం ఫ్రెండ్స్. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గమున చేయును. సో మీకు ఎవ్వరు లేకున్నా సరే దేవుడు మీకు తోడై ఉంటానని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ఎవ్వరు లేరని మీరు అధైర్యపడకుండా దేవుడుండు, నాకు సమస్తం ఉంది అని మీరు విశ్వసించి దేవుని కోసం ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. చూడండి, భక్తిహీనులు వారు కరెక్టే అని వెళ్తారు, కానీ దేవుడు దాని వంకర మార్గం చేయను. వారు లాస్ట్‌కి నాశనంకే నడపబడతారు. ఎందుకంటే వారి క్రియలన్నీ సాతాను క్రియలు. సాతాను ఏం చేస్తది? ఫస్ట్ స్టార్టింగ్‌లో అన్నీ బానే ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంటది. కానీ లాస్ట్‌కొచ్చేసరికి సాతాను అగ్నిగుండంలో పడవేసిన విధంగా జీవితాన్ని చేస్తాడు. కాబట్టి సాతానుకి మాత్రం మీరు చోటివ్వకండి. దేవునికి చోటివ్వండి. దేవుడు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాడు. ఫస్ట్ దేవుని మీరు ఆనుకున్నప్పుడు భయంకరమైన కష్టాలుంటాయి. తట్టుకోలేని విధంగా ఉంటాయి. జీవితం ఎందుకురా అన్నట్టు అనిపిస్తది. కానీ అదే విధంగా విశ్వాసం ఉంచి మీరు ఆహ్, దేవుని కోసం మీరు స్తుతిస్తుంటే, దేవుని మీద నమ్మకం ఉంచి మీరు మీ పనిలో ముందుకు వెళ్తుంటే, దేవుడు లాస్ట్‌కి మీ విజయాన్నిస్తాడు. కానీ సైతాన్ అలా గాదు. స్టార్టింగ్‌లో మీకు అన్నీ ఇస్తుంది. సంతోషం, ఆనందం అన్నీ ఇస్తది. కానీ లాస్ట్‌కొచ్చేసరికి జీవితం అనేది విరక్తి చెందుతుంది సైతాన్ ద్వారా. కాబట్టి సైతాన్‌ని మీరు నమ్ముకొనకండి. సైతాన్ ఏం చేస్తదంటే మిమ్మల్ని అన్ని లోకాశల వైపు మిమ్మల్ని తీసుకొని వెళ్ళి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఆనందం అన్నిటి ఎంజాయ్ చేయాలి. ఇదే లైఫ్ అని చూపిస్తది. కానీ లాస్ట్‌కొచ్చేసరికి ఏముండదు. దాంట్లో ఏముండదు. సొలొమోన్ ఏ విధంగా అయితే చెప్పాడో, ఈ లోకంలో ఏది ఉండదు. ఒక దేవునిది తప్ప మీరు దేవునికి ఆనుకొని ఉంటే మీకు ఈ లోకంలో ఉన్న సంతోషం అంతా మీకు దేవుడే దయచేస్తాడు. చెడును మీరు అసహ్యించుకుంటారు కాబట్టి మంచి వైపు నీతిమంతులుగా మీరు తీర్చబడతారు. కాబట్టి ఫ్రెండ్స్, సైతానుకు చోటివ్వకండి. పాపాన్ని చేయకండి. పాపాన్ని విసర్జించండి. పాపం అనేది చాలా భయంకరం. జీవితాలను తారుమారు చేస్తుంది. కాబట్టి పాపాన్ని వదిలి దేవుని బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఫ్రెండ్స్, మనం దేవుని కోసమే బ్రతకాలి. ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవునిపై విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్తే మన జీవితంలో అన్ని విజయాలే ఫ్రెండ్స్.